సర్వ సృష్టి లయ కారకుడైనటువంటి దేవుడు ఈ విశ్వాన్ని అంతటిని కూడా ఏర్పాటు చేశాడు. కానీ మనిషి పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, మనిషి పైన ప్రత్యేకమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు. ఏమిటి ఆ ప్రేమ అంటే, మనము 8వ కీర్తన 6వ వచనం మరియు హెబ్రీయులకు వ్రాయబడినటువంటి లేఖ 2వ అధ్యాయము 7వ వచనంలో గమనించినట్లయితే, మనిషిని కొంచెం దూతల కంటే తక్కువ స్థాయిలో సృజించాడు. చూడండి, దేవునికి అతి సమీపముగా జీవించువారు మోక్షవాసులు, దూతలు, దేవదూతలు జీవిస్తారు. కానీ మనిషి యొక్క ఆ స్థానం ఏమిటంటే, దేవదూతల కంటే కొద్దిగా కొంచెము తక్కువగా సృష్టించాడు. దట్ మీన్స్ వెరీ క్లోజ్ టు ద హార్ట్ ఆఫ్ గాడ్. అంటే దేవునికి హృదయానికి చాలా దగ్గరగా మనిషిని ఏర్పాటు చేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వీని ద్వారా ఎందుకు దేవుడు అంత ప్రేమను, అంత పవిత్రమైనటువంటి భావాన్ని, మనిషి పట్ల ఉన్నటువంటి శ్రద్ధను వ్యక్తం చేస్తున్నాడు, తెలియపరుస్తున్నాడు, ఎరుకపరుస్తున్నాడు అని మనం ధ్యానం చేస్తే, శాశ్వతమైనటువంటి జీవం ఇవ్వాలని తలంపు కారణాలు ఉన్నాయి. కారణం ఏమిటంటే ప్రేమను తెలుసుకుంటున్నాం. ఇంకా ఇతరమైనటువంటి కారణాలు ఏమిటంటే, ఆ ప్రేమ వెనుకున్నటువంటి కారణం ఏమిటంటే శాశ్వతమైనటువంటి జీవాన్ని ఇవ్వడానికి మరియు సత్య ఆవిష్కరణ మనలో జరగడానికి, మన ద్వారా న్యాయము జరిపించడం కోసం ప్రభువైనటువంటి దేవుడు ఈ ప్రేమను మనిషి పట్ల వ్యక్తం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనిషి పట్ల ఎందుకోసము ఇంత ప్రత్యేక శ్రద్ధను, ఇంత ప్రేమను వ్యక్తం చేస్తున్నాడంటే, మనిషి శాశ్వత జీవితం వైపు పయనించాలి, న్యాయమును జరిపించేటువంటి వాడుగా ఉండాలి, సత్యాన్ని ఈ లోకంలో ఆవిష్కరించేటువంటి వ్యక్తిగా జీవిస్తాడనేటువంటి గొప్ప తలంపుతో మనిషి పైన అంత ప్రత్యేకమైనటువంటి ఇండివిజువల్ లవ్ టువర్డ్స్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్, ప్రతి ఒక్కరి వ్యక్తి పైన తన పవిత్రమైనటువంటి ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే మనిషి జీవితం ఏ విధంగా ఉంది? క్రీస్తు ప్రభువేమో నిరీక్షణ, క్రీస్తులో నిరీక్షించండి అని ఆయన ప్రేమను వ్యక్తం చేస్తే, మనం లోకంలో నిరీక్షణ, లోకం పైన నిరీక్షణ కలిగి ఉన్నాం. ఇంత గొప్ప భావాన్ని, న్యాయం జరిపించాలి, సత్యాన్ని మీరు ఆవిష్కరించాలి మరియు ప్రత్యేకముగా మీరు శాశ్వత జీవం వైపు నడిపించాలి అని మనల్ని కోరుకుంటూ ఉంటే, మనమేమో ఈ నిరీక్షణ పక్కన పెట్టి లోకము యొక్క నిరీక్షణలో బతికిపోతున్నాం, లోక పోకడల కోసం బ్రతుకుతున్నాం. మన నిరీక్షణ ఎక్కడ? క్రీస్తు ప్రభు కోసమా, క్రీస్తు ప్రభు కోసమా, సత్యం వైపున అని మనం ధ్యానం చేస్తే లోకం వైపునే మనమంతా కూడా పరిగెడుతున్నాం. దైవ సంఘములో మనము ఎంత గొప్పగా ఆవిష్కరింపబడాలి అని అన్నట్లయితే, మన తర్వాతే ఏదైనా అన్నట్లు. కానీ అందరి తర్వాతే మనది అయింది ఇప్పుడున్నటువంటి మన వ్యవహారం, మన ఆలోచన ధోరణి, లోక వస్తువులపై నమ్మకం, ధ్యాసను పెంచుకుంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభు పైన నిరీక్షణ లేకుండా జీవిస్తున్నాం. మనం ఈ క్రీస్తు సందేశంలో ఇదే విషయాన్ని ధ్యానం చేస్తున్నాం. నిరీక్షణతో జీవనం ఏ విధంగా, నిరీక్షణతో జీవనం ఏ విధంగా జరుగుతుంది అని 2వ జాన్ పాల్ పాపు గారు తన ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలతో ఏ విధంగా ముందుకు సాగగలిగాడు. తన నిరీక్షణ దేవుడై ఉన్నాడు. మొట్టమొదటి అభ్యాసం, తన నిరీక్షణ దేవుడై ఉన్నాడు కాబట్టే ఆయన ముందుకు సాగగలిగాడు. ఈ లోక వస్తువులపై కానీ లోక వ్యామోహాలపైన ఆయన ధ్యాసను ఏర్పాటు చేసుకోలేదు. అందుకోసమే ఆయన ఒక సజీవుడిగా, ముఖ్యముగా ఒక లోకంపై విజయాన్ని సాధించినటువంటి వాడుగా పునీతుడైనటువంటి 2వ జాన్ పాల్ గారు ఉంటూ ఉన్నారు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనందరినీ కూడా ప్రభువు పిలుస్తున్నాడు, మనందరినీ కూడా తన వైపుగా మరల్చుకుంటున్నాడు అని అన్నట్లయితే, ఏమి ఆయన మన నుండి కోరుకునేదంటే, సత్యపు వెలుగుగా నీవు ఉండాలి, సత్యపు వెలుగుగా నీవు ఉండాలి, పాపము నుండి మన్నింపును నీవు పొందాలి, స్వేచ్ఛానుగ్రహం, పాపం నుండి స్వేచ్ఛను నీవు పొందాలి, ప్రేమించేటువంటి శక్తి నీలో పెంపొందించబడాలి, దైవ స్వభావంలో నీకు భాగము పొందాలి, మరణం పైన విజయాన్ని నీవు సాధించాలి, మీ శరీరము ఉత్థానము కావాలి, శాశ్వత జీవం నీదై ఉండాలి. ఎంత పవిత్రమైనటువంటి పిలుపు చూడండి. ప్రతి మనిషికి కూడా ఇదే దేవుడు కోరుకుంటున్నటువంటి విషయం ఈ విషయమే. ఎంత గొప్ప భావం అంటే, శాశ్వతమైనటువంటి జీవం నీవు పొందాలి, శరీరం పైన ఉత్థానాన్ని నీవు అనుభవించాలి, మరణము పైన విజయాన్ని సాధించాలి, దైవ స్వభావములో భాగం
దైవ స్వభావంలో భాగం పొందాలి. ప్రేమించేటువంటి శక్తిలో పెంపుదల నీవు ఏర్పాటు చేసుకోవాలి. స్వేచ్ఛ, పాపము నుండి స్వేచ్ఛను నీవు పొందాలి. సత్యపు వెలుగులో నీవు నడవాలి అన్నటువంటి పవిత్రమైనటువంటి భావాలని ప్రభువైనటువంటి దేవుడు తన సందేశము ద్వారా, తన జీవితం ద్వారా మనకందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు రాకతో మనం వింటున్నాం యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడి లోకముని ఎంతగానో ప్రేమించాడని. దేవుడు ఈ లోకముని ఎంతగానో ప్రేమించి తన అద్వితుడైనటువంటి కుమారుణ్ణి మన వైపుగా మన కోసం పంపించి ఉన్నాడు. రక్షకుడిగా అతను పంపించి ఉన్నాడు. కావున ఆ క్రీస్తు భగవానుడు తన రాక ద్వారా అన్నిటినీ కూడా నూతనీకరిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో, ఈ విశ్వంలో ఉన్న ప్రతి దానిని కూడా నూతనీకరిస్తూ ఉన్నాడు. అంటే టు రిన్యూ, టు రెస్టోర్ ఆల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్. టు రెస్టోర్ అండ్ టు రిన్యూ, ప్రతిదీ కూడా క్రీస్తునందు నూతనీకరించబడాలి. ఇప్పటి వరకు జరిగిన విషయాలు ఎన్నో ఉన్నాయి, కానీ క్రీస్తు ప్రభు రాకతో అన్నీ కూడా నూతనీకరించబడాలి. ఎంతగానంటే ఒక కేవలం ఆధ్యాత్మికమైనటువంటిది మాత్రమే కాదు, ఆధ్యాత్మికత యందు మాత్రమే నూతనీకరణ కాదు, మరి ఏమేమి విషయాలు, ఏవే రంగాలలో నూతనీకరణ జరగాలి, వాట్ ఆర్ ది థింగ్స్ దట్ హ్యావ్ టు బి రిన్యూడ్ అండ్ రెస్టోర్డ్, అంటే ఏమేమి జరగాలి, ఏమేమి నూతనీకరించబడాలి అని మనం ధ్యానం చేసినట్లయితే ఎన్నో విభాగాలు, సాంస్కృతికమైనటువంటి భాగాలలో సాంస్కృతికంగా మనము దేవుని యందు నూతనీకరించబడాలి. సాంస్కృతికంగా, మానసికంగా, భౌతికంగా, వ్యక్తిగతంగా, బహిరంగంగా, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విషయాలలో మనము నూతనీకరించబడాలి. ఈరోజు రాజకీయ పరంగా సరైనటువంటి విధానం లేదు అంటే ఒక క్రైస్తవుడిగా నువ్వు వెళ్ళి నూతనీకరించాలి. ఆర్థికమైనటువంటి విషయాలలో సరైనటువంటి విషయాలు జరగటం లేదు, అవకతవకలు, అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ జరుగుతున్నాయంటే ఒక క్రైస్తవుడిగా నువ్వు ఎంటర్ కావాలి. నువ్వు ఎంటర్ అయ్యి వాణిని నూతనీకరించాలి. బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు రాక ద్వారా ఈ ప్రపంచాన్ని ఆయన నూతనీకరించాడు. అదేవిధంగా ఆయన నూతనీకరణలో భాగం పొందుతూ మనము కూడా సామాజికమైనటువంటి విషయాలలో నూతనీకరణ తీసుకురావాలి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో నూతనీకరణ ఏర్పాటు చేయాలి. రాజకీయంగా మనము నూతనీకరణ జరిపించేటువంటి విధంగా ఉండాలి. వ్యక్తిగతంగా, సమూహముగా, సంఘముగా నూతనీకరణ జరగాలి. మానసికమైనటువంటి విషయాలలో మనము సహాయం చేసేటువంటి విధముగా నూతనీకరణ జరగాలి. భౌతికంగా, ఫిజికల్గా ఇవి కూడా జరగాలి అన్నటువంటిది ప్రభు యేసుక్రీస్తు యొక్క పవిత్రమైనటువంటి భావన. అందుకోసమే ఆ ప్రభు మనలోనికి ఈ మానవుడిగా ఉదయిస్తూ ఉన్నాడు, మన మధ్యలోనికి నరుడుగా వస్తూ ఉన్నాడు, వచ్చి ఆయన నూతనీకరణ చేసి ఉన్నాడు. మనము సైతము ఇన్ని రంగాలని మనం చూశాం. ఈ రంగాలన్నిటిలో కూడా నూతనీకరణ జరగాలి. అలా నూతనీకరణ జరగడం కోసం నీ వంతుగా లేక నువ్వే వెళ్ళి చేయబోతున్నావా? ఇవన్నీ జరగాలంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీలో క్రీస్తు ప్రేమ ఉండాలి. నీలో క్రీస్తు ప్రేమ బలముగా ఉన్నప్పుడు నీవు దేవునికి ఇంపైనటువంటి వాడవుగా, నూతనీకరించుకునేటి దానికి దేవుడు చేత వాడబడేటువంటి ఒక అస్త్రముగా, ఒక పనిముట్టుగా నీవు ఉపయోగపడబోతున్నావు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీ పట్ల ప్రేమను పెంచుకో. నీ సోదరుల పట్ల ప్రేమను పెంచుకో. నీ ఇరుగు పొరుగు వారి పట్ల ప్రేమను పెంచుకో, పెంపుదల చేసుకో. తద్వారా నీవు ఇన్ని రంగాలలో నూతనీకరణ చేయడానికి దేవుని చేత ఉపయోగించబడుతున్నావు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క లోపాల వెనుక, ఆ బలము అనేటువంటి లోపాల వెనుక ఎందుకు ఈ విజయ రహస్యం, ప్రేమ అనేటువంటి కారణాన్ని ధ్యానం చేశాం.